అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి మార్చి 12 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలు ఇవ్వండి. మన గురువు శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. ఒకసారి మన గురువుగారు సంప్రదించుకోండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దిన ఫలితాల ప్రకారము ఈ రాశి స్త్రీలకు రేపటి రోజున అన్ని రకాలకు కూడా అంటే సమాజంలో మరియు కుటుంబంలో ప్రత్యేకమైన గౌరవము మరియు ఆదరణ లభిస్తాయి. మీ వ్యక్తిగత ప్రతిభను చాటుకోవడానికి ఇది సరైన సమయం. మరియు మీరు చేసే పనులకు ఇతరుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్త్రాలు లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇది మీకు ఎంతో సంతోషాన్ని కూడా ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుంది. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో ప్రమోషన్స్ లేదా అదనపు సంపాదన వచ్చే సుపరిణామాలు రేపటి కనిపిస్తున్నాయి. రేపటి మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు అయితే బలంగా ఉన్నాయండి. మీరు ఎప్పుడో చేసిన పెట్టుబడులు లేదా ఎవరికో సహాయం చేసినా ఏవైనా సరే డబ్బు ఊహించని విధంగా రేపటి మీ చేతికైతే అందుతుంది. రేపటి రోజున షేర్ మార్కెట్లో లేదా ల్యాటర్ వంటి రంగాల్లో అదృష్టం కలిసి రావడం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి ఒక్కసారిగా మెరుగుపడి లోటుపాట్లు అన్నీ తీరుతాయి. మీ ఆకస్మిక ధనప్రాప్తి వల్ల మీ యొక్క కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీరు మానసిక ప్రశాంతత అయితే పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజున నూతన పెట్టుబడికి మరియు వ్యాపార విస్తరణకు అత్యంత అనుకూలమైన సమయం. గతంలో ఆగిపోయిన పనులు లేదా చిక్కుల్లో ఉన్న ఒప్పందాలు రేపటి రోజున సాఫీగా సాగి మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉందండి. మార్కెట్లో మీ యొక్క వ్యాపార ప్రతిష్ట పెరగడంతో పాటు కొత్త వినియోగదారుల నుండి ఆదరణ లభిస్తుంది. మరియు మీ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భాగస్వాములతో ఉన్న పాత విభేదాలు తొలగిపోయి అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయడం వల్ల వ్యాపారం లాభసాటిగా మారుతుంది. ఇక ఈ రాశివారి రేపటి వృత్తిపరంగా చాలా సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయండి. కార్యాలయంలో మీరు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మరియు మీ యొక్క బాధ్యతల్లో కొంత వెసులుబాటు కలుగుతుంది. సహోద్యోగులతో సఖ్యత పెరగడం వల్ల క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా మీరు అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల నుండి మీకు లభించే ప్రశంసలు మీలో కొత్త ఉత్సాహాన్ని మరియు పనిపై మరింత ఆసక్తి పెంచుతాయి. రేపటి రోజున సాయంత్రంలో మీకు ఒక అద్భుతమైన శుభవార్త ఉంటుందండి. ఇది మీ యొక్క ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని పూర్తి కావడం, సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ విషయాలు సానుకూల ఫలితం ఇస్తాయి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి రేపటి రోజున అనుకూలమైన సమాచారం అందడం వల్ల మీ యొక్క ఆందోళన తొలగిపోయి ఈ వార్త మీ జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకొచ్చి మీ కుటుంబ సభ్యులందరిలో కూడా ఎంతో ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్య విషయంలో రేపటి మీరు ఎంతో చురుగ్గా మరియు ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు. ఎటువంటి శారీరక ఇబ్బందులు ఉండవండి. పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించి కొత్త శక్తితో మీ లక్ష్యాల వైపు అడుగులైతే వేయడానికి సిద్ధమవుతారు. సరైన ఆహార నియమాలు మరియు వ్యాయామం పాటించడం వల్ల రోజంతా అలసట లేకుండా ఉత్సాహం గడపడానికి వీలవుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీ ఏకాగ్రత మరియు పనితీరు మరింత పెరుగుతుంది. కుటుంబ జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుంది. మరియు జీవిత భాగస్వామి నుండి మీకు విశేషమైన ప్రేమ సహకారం లభిస్తాయి. పిల్లల యొక్క ప్రతిభను చూసి మీరు గర్వపడతారు. మరియు వారి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు రేపటి రోజున ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకతో మీ యొక్క గృహం కలకలాడుతుంది. మరియు అందరూ కలిసి సంతోషంగా విందులో పాల్గొంటారు. ఇంటికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యలు పెద్దల యొక్క సలహాతో రేపటి సులభంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందండి. విద్యార్థులు రేపటి చదువులో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు. మరియు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి రేపటి రోజు చేసే కృషితో మంచి ఫలితాలు వచ్చే సూచనలు అయితే బలంగా ఉన్నాయండి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అవసరమైన పత్రాలు సిద్ధమవడము మరియు అనుమతులు లభించడం వంటి సానుకూల మార్పులు వస్తాయి. ఉపాధ్యాయుల నుండి మీకు లభించే ప్రశంసలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి మీ లక్ష్యం వైపు నడిపిస్తాయి. ప్రేమ వ్యవహారం ఉన్న వారికి రేపటి రోజున ఎంతో అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మరియు మీ యొక్క భాగస్వామితో సంతోషం గడుపుతారు. మనసులోని మాటను ధైర్యంగా చెప్పడానికి ఇది సరైన సమయం. మరియు మీ ప్రేమకు భాగస్వామి నుండి సానుకూలమైన స్పందన కూడా లభిస్తుంది. పాత అపార్థాలు ఏవైనా ఉంటే వాటిని తొలగిపోకుండా మరింత అర్థం చేసుకోవడానికి
వీలు పడుతుంది. వివాహ సంబంధాల కోసం చూసిన వారికి రేపటి రోజున నచ్చిన సంబంధం కుదిరే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుందండి. ప్రయాణ విషయం రేపటి రోజున మీకు లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్ర ప్లాన్ చేసుకుంటే ప్రయాణంలో కొత్త వస్తువుల పరిచయం ఏర్పడి అది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం వల్ల మీ యొక్క ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖమయంగా సాగుతుంది. వ్యాపార రీతి చేసే ప్రయాణాలు కొంత ఆటంకాలు లేదా పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి. నూతన ఇల్లు లేదా వాహనం కొనాలని మీ చిరకాల కోరిక రేపటిలో ఖచ్చితంగా నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ఆస్తి తగాదాలు సర్దుమణిగే మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మనసులో ఉన్న పెద్ద భారం తొలగిపోయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు చేకూరే సూచనలు అయితే ఉన్నాయండి. మరియు కొత్త భూములు కొనాలి అవకాశం కూడా ఉంది. రేపటి మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలి. అపరిచితులతో ఎక్కువగా పాల్గొనకుండా ఉండండి. పిల్లల చదువు కాకుండా ఇతర కార్యకలాపాలు ఎక్కువ సమయం కేటాయించవచ్చు. మీ యొక్క వ్యాపార భాగస్వామ్యం పరిగణించవచ్చు. సాయంత్రము మీరు నడకకు వెళ్ళవచ్చు. మీ యొక్క పని నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. రేపటి మీరు సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా మీ యొక్క పేరు గుర్తింపు పెంచుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగానే ఉంటుంది. ప్రేమ సంబంధాలు ఏదైనా కక్ష తొలగిపోతుంది మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. రేపటి రోజున ఇతరుల వ్యవహారంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీ యొక్క భావాలు వ్యక్తపరచడానికి ఇది అనుకూలమైన సమయం అండి. మీరు దేవుని పట్ల భక్తి వైపు మొగ్గు చూపుతారు. అయితే కొన్ని అనవసరమైన ఖర్చులు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. రుణాలు చాలా వరకు కూడా తీరుతాయి. ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గి మనసుకు ఊరట లభిస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రణాళికలు పద్ధతిగా అమలు చేస్తారు. భవిష్యత్తును మరింత స్థిరత్వం సాధించగలుగుతారు. అరుదైన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలకు శుభకార్యాలకు సంబంధించిన పిలుపు రావచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో కలయిక వల్ల మీకు కొత్త అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయండి. సామాజికంగా మీ యొక్క పరిధి విస్తరించి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం లేదా వాహన సంబంధించిన సౌకర్యాలు మెరుగుపడతాయి. ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగానే బాగానే ఉన్నా శరీరానికైనా విశ్రాంతి ఇవ్వడం అయితే మంచిది. మొత్తంగా రేపటి మీకు సంతృప్తి ఆనందాన్ని అందించే విధంగా ఉంటుంది. మీ సృజనాత్మకత రేపటి ఉత్సాహంగా ఉంటుంది. మీరు ప్రాజెక్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తే రేపటి దానికి మంచి రోజుగా ఉందండి. మీ సామాజిక వృత్తం కూడా గొప్ప మద్దతుగా ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ యొక్క మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. సంభాషణలు నిజాయితీగా ఉండాలి. సానుకూల దృక్పథం మరియు సహకార విధానం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పనిలో మీ యొక్క ప్రయత్నం కూడా ఫలించవచ్చు. కాబట్టి మీ యొక్క ఆలోచనలు పంచడానికి వెనుకాడకండి. రేపటి రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత ఒక మంచి శుభవార్త అయితే అందుతుందండి. అందాక కూడా మీరు ఈ శుభవార్త విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా అయితే ఉంటారు. సొంత ఇంటి కల సహకారం అయ్యేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు రేపటి మీకు సమకూరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరియు ఇష్టదైవ దర్శనం వల్ల మీలో ఉన్న నకారాత్మక ఆలోచనలన్నీ కూడా రేపటి రోజున అందాక కూడా మీరు తొలగిపోతాయి. పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుందండి. కొత్త ఆలోచనలు రేపటి మీరు పునాది వేయటం అయితే మంచిది. రేపటి రోజున మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే రేపు రోజున అవసరమైన వాటినే కొనండి. మీరు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రణాళిక పొందగలుగుతారు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. కుటుంబంతో కలిపి సామాజిక కార్యకలాపాలు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి. మీ ప్రియమైన వారి బహుబానందంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నట్టుగా ఇంకే మీ పని హాయిగా విశ్రాంతిగా వెనుసిట్టుగా చేరుతుంది. ప్రముఖ వ్యక్తులతో రేపటిన కలిసి మాట్లాడడం వల్ల మీకు మంచి ఆలోచనలు పథకాలు కలుగుతాయండి. రేపటిలో మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు కూడా తీసుకొస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయించడం వల్ల కుటుంబ వ్యక్తులు కొంచెం అప్సెట్ అవుతారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు. రేపటిలో మీ యొక్క జీవిత భాషతో కలిసి మీరు చాలా డబ్బు కూడా ఖర్చు పెడతారు. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయం కలిసి గడబోతున్నారండి. అందులో కూడా మీరు అద్భుతమైన సమయం రేపు కుటుంబ సభ్యులకైతే సరైన సమయాన్ని అయితే కేటాయించబోతున్నారు. రేపటిన మీరు దత్తాశ్రమం యొక్క అనుగ్రహం పొందడం అందులో కూడా మంచిది. మరి తీర్థ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.